అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్‌పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను హ్యాపీ మార్నింగ్. మనకు ఓఈఎస్‌లోకి లాగిన్ అయిన తర్వాత కొద్దిమంది వచ్చేసి ఇంకా అఫిలియేట్ అనేటటువంటిది యాక్సెప్ట్ అంటే ప్రొసీడ్ కానీ, యాక్సెప్ట్ కానీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓఈఎస్‌లోకి లాగిన్ అయ్యి మీరు సైన్ ఉందా లేదా చూసిన తర్వాత ఆ యాక్సెప్ట్ అనేటటువంటి బటన్ క్లిక్ చేసి మీరు మీ ఓఈఎస్‌లోకి లాగిన్ కావచ్చు. తర్వాత ఏంటి అంటే నిన్నటి నుంచి మనకు ఒక మెసేజ్ ఆల్రెడీ మీరు వింటూ ఉంటారు. మన ప్రొఫైల్ అనేది ఒక్కసారి ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ సైడ్‌లో మనం ఫోటో సెట్ చేస్తాం కదా, అక్కడ ఫోటో మీద ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ ప్రొఫైల్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో కిందనే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ ఎడిట్ అనేటటువంటిది ప్రొఫైల్లోకి వెళ్ళి దాని కింద మనకు కంట్రీ ఉంది, నేషనాలిటీ ఉంది. అక్కడ మనకు ఆల్రెడీ ఒకటి ఇండియా ఉంది. నెక్స్ట్ నేషనాలిటీ ఉండే దగ్గర కూడా మీరు ఇండియా అని అక్కడ ఉంది ఆప్షన్. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మర్చిపోకుండా డైరెక్ట్ బయటికి రాకుండా ఆ ప్రొఫైల్ దగ్గర ఉండేటటువంటిది సేవ్ బటన్ క్లిక్ చేసి బయట వచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మాకు చాలామందికి మేము చూడకుండా సిగ్నేచర్ చేసాం కదా, ఇప్పుడు ఎలా చూసుకోవాలి? ఏం లేదు, అదే ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ప్రొఫైల్ తర్వాత ఇంకా 4 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. అవును, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చూడొచ్చు మీ ప్రొఫైల్ని. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ కూడా మనకి లైవ్ జరుగుతూ ఉంది. సార్ వాళ్ళంతా కూడా మీటింగ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ టైంలో ఎవరికైనా అవైలబుల్ అయితే కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఈరోజు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా కొన్ని ఏంటి అంటే నెక్స్ట్ మండే నుంచి మనకు చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. మనం ఏదైతే ఆశిస్తూ ఉన్నామో ప్రతిదీ కూడా అందివే అంటే మనం ముంగెట్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఈరోజు కూడా ఎవరైనా ఫోన్ చేసి మేడం ఇంకానా అవునా, ఈ విధంగా లాగిన్ కావాలనా, మాకెందుకంటే ఓఈఎస్ ఓపెన్ చేస్తానే అయ్యో అకౌంట్ ఏమో అయిపోయింది, పైన ఏదో ఒకటి పోస్టర్ కనిపిస్తుంది అంటూ ఉన్నారు. అంటే మనకిచ్చే ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కరు మనకు కాల్ చేసి ఎవ్వరు చెప్పరు. మనం ఆల్రెడీ చాలా దూరం వచ్చేస్తున్నాం. మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. సరే దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలియలేదా, మీరు ఓకే మేము లోపలికి పోతే కదా ఓఎస్లో ఉండే మెసేజ్ చూసుకోవడానికైనా అనుకుంటే ఏదో ఒక వీడియో క్లిక్ చేయండి. అక్కడ కంపల్సరీ మనకి గోరు ముద్దలు పెట్టినంత విధంగా చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మనకు చెప్తూ ఉన్నారు అందరూ. మనకు పక్కన సొసైటీకి అర్థమయ్యే కామెంట్స్ మీరు పెట్టకుండా మీకేం ఇన్ఫర్మేషన్ కావాలో వాటిని మాత్రం అబ్జర్వ్ చేసుకోండి చాలు, అంతే. చెప్తారు కదా మనకు మంచి ఏది అవసరం అనుకుంటే ఒకరిని ఫాలో కావాలి అని కాదు, మన రోడ్లో ఉండేటటువంటి చీకటిని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్ది వెలుతురు కనిపిస్తుంది అనేటటువంటి దారిలో వెళ్ళాము అంటే మనం ఎవరిని కూడా నిందించిన అవసరం లేదు, ఎవరు కామెంట్స్ పెట్టిన అవసరం లేదు. మనకున్నటువంటి తెలివిని, జ్ఞానాన్ని అంతా బ్రెయిన్లో పెట్టేసుకుందాం. మనం అనుకున్నటువంటి మార్గంలో మనం విజయాన్ని సాధిస్తున్నాం అనేది ఒక్కటి మాత్రం నమ్ముదాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. వీలైనంత వరకు ఇంపార్టెంట్ అని ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు ఒక్కసారి మనం ఓఈఎస్లోకి లాగిన్ అయిదాం. ఇప్పుడు కాదు, మనకు 4 టైప్స్ ఆఫ్ బోనసెస్ అని అనౌన్స్ చేశారు కదా, అవి మీరు రిసీవ్ చేసుకోలేనప్పుడు మాత్రం ఓఈఎస్లోకి నేను లాగిన్ కాలేకపోయినాను, ఊరికే నా టైం వేస్ట్ చేసుకున్నాను, యూట్యూబ్లో ఉండి యూట్యూబర్స్కి కామెంట్స్ పెట్టుకుంటూ అంటే వాళ్ళకి ఆపోజిట్లో కామెంట్స్ పెట్టుకుంటూ వాళ్ళు మాత్రం ఐడి రీఫండ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు అనేది తెలిసిపోయింది. వాళ్ళకు పర్సనల్గా మెసేజ్ చేయడం కానీ ఈ విధంగా చేయడం వలన దానివల్ల మనకేమీ సాటిస్ఫై కాలేము. ఒకరిని బాధ పెట్టామంటే మనం సాటిస్ఫై కాము. అంతకంటే అర్ధగంట ముందు నుంచి నేను ఏ విధంగా బాధ పెట్టాలని మనమే ఎక్కువ బాధపడి ఉంటాం. కాబట్టి ఏ యూట్యూబర్స్కైనా కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కానీ, లేదు మా ఫౌండర్స్ నుంచి గురించి ఏదన్నా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం సేపు మీ మనసును మీరు ప్లెజెంట్గా ఉంచుకోండి. ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతంగా అయిపోతుంది. మీ మైండ్లో ఉండేటటువంటి ఆలోచన కూడా మారిపోతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. మరొక్కసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.